నమస్కారం అండి. నేను మీ డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ సీఈఓ ఆఫ్ రియాల్టర్ ఆక్సిజన్. ఇంతవరకు మనం కరెంట్ అఫైర్స్ మాట్లాడుతూ వచ్చాం. ఇవాళ ఒక కన్సిస్టెంట్ సబ్జెక్ట్ చాలామంది బయర్స్కి ఈ సందేహం వచ్చింది. ఆ రిక్వెస్ట్ మేరకు ఐ థాట్ ఐ విల్ డూ దిస్ వీడియో. అంతకుముందు లాంగ్ బ్యాక్ మాట్లాడిన ఒక 2-3 ఇయర్స్ బ్యాక్. మళ్ళీ ఇప్పుడు చాలా రిక్వెస్ట్లు చాలా ఓల్డ్ అయిపోయింది కాబట్టి అది మళ్ళీ ఐ థాట్ లేటెస్ట్ కండిషన్స్ ఏంటి అనేది చూసుకొని మాట్లాడదామని మీకు మంచి టాపిక్తో వస్తున్నాను. రెడీ టు మూవ్ కొనుక్కోవాలా, అండర్ కన్స్ట్రక్షన్ కొనుక్కోవాలా? ఇది చాలా $1,000,000 క్వశ్చన్. రెడీ టు మూవ్ అంటే ఏంటి బెనిఫిట్? ప్రతిదానికి మనం ఒక పని చేస్తే మనకి ఏంటి లాభం, నాకేంటి, మన సినిమాల్లో చూస్తాం. సో రెడీ టు మూవ్ ఏ సందర్భంలో కొనుక్కోవాలి, మీరు ఏ విషయాలు తెలుసుకోవాలి, అండర్ కన్స్ట్రక్షన్ కొనుక్కుంటే ఏంటి ఇబ్బందులు? సింపుల్గా మెయిన్ చూసుకుంటే మీకు మేజర్ డిఫరెన్స్ వచ్చేది ప్రైస్ ట్యాగ్ అండి, అంటే ప్రైస్ వాల్యూ. రెడీ టు మూవ్ ఎప్పుడు కూడా మీకు కాస్ట్లీ ఉంటుంది. ఎందుకంటే మీకు అన్నీ రెడీగా ఉంటాయి, ఓసీ కోడ్ వచ్చేసి ఉంటాయి, మీకు జిఎస్టీ పడదు, కొన్ని తేడా వచ్చే కాబట్టి ప్రైస్ మాత్రం మామూలుగా అండర్ ఒక 3 ఇయర్స్ టైం లేకపోతే 4 ఇయర్స్ టైం ఒక ప్రాజెక్ట్ 50 ఎకరాల్లో గేటెడ్ కమిటీ తీసుకున్నారు అనుకోండి, ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయినప్పటికీ ఆల్మోస్ట్ 10,000 ఉంటుంది. కానీ అండర్ కన్స్ట్రక్షన్లో కొనుక్కుంటే మీకు 7,000కో 8,000కో లేదా 6,500కో వస్తుంది. సో ద ఫస్ట్ మేజర్ డిఫరెన్స్ మీరు మీ కంఫర్ట్ జోన్, మీ బడ్జెట్ బట్టి మీరు డిసైడ్ చేసుకోవాలి. మీ టైంని బట్టి, మీ రిక్వైర్మెంట్ బట్టి, మీ అవైలబిలిటీ బట్టి, మీ అంబిషన్ ఏంటి, అసలు మీరు ఏ పర్పస్ కొనుక్కుంటారు, ఇది కూడా డిపెండ్ అవుతాయి. సో ఫస్ట్ అనేది ప్రైస్ ట్యాగ్ అనేది ఉంటుంది. తర్వాత రీసేల్ తీసుకుంటే కనుక ఇక్కడ మనం తీసుకొని చాలామంది ట్రేడింగ్ చేస్తారు. అండర్ కన్స్ట్రక్షన్లో ఏం చేస్తారంటే 4 సంవత్సరాల పీరియడ్ ఉంది, 2 సంవత్సరాలు అయిన తర్వాత అమ్మేసుకుంటారు. అంటే ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వదు, బట్ సమ్ మార్జిన్కి 20% వేసుకుంటారు. ఎందుకంటే ఈ 4 సంవత్సరాల్లో మేబీ 30-40% డిఫరెంట్. నేను 6,000 కొనుక్కుంటే 10,000 టోటల్ ఫైనల్ సేల్ అయితే 8,000 అమ్ముకుంటే 2,000 ప్రాఫిట్ వస్తుంది. కొంతమంది అలా ఎగ్జిట్ అవుతారు. అట్లానే మీరు రెడీ టు ఆక్యుపైలో చూసుకుంటే నెక్స్ట్ పాయింట్ వచ్చేది ఏంటంటే లోయర్ రిస్క్, లోయర్ రిటర్న్స్. లోయర్ రిస్క్ ఎందుకన్నానంటే ఈ బిల్డర్కి డబ్బులు కడతాడా, ఆగిపోతుందా, పర్మిషన్ వస్తుందా రాదా, ఇవన్నీ ఏమి ఉండవండి. అందుకని మీకు రిస్క్ అనేది చాలా లో, అంటే పెద్దగా ఏమి లేనట్టే, రిస్క్ 90% లేనట్టే. సో లోయర్ రిస్క్ ఉన్న దగ్గర ఇప్పుడు కూడా లోయర్ ప్రాఫిట్. ఇండియాలో నేను చాలాసార్లు చెప్పాను, బిగ్గెస్ట్ రిస్క్ ఏంటంటే రిస్క్ తీసుకోపోవడమే బిగ్గెస్ట్ రిస్క్. సో ఇక్కడ నేను న్యూ ప్రాపర్టీస్కి అనేసరికి నేను ఎందుకు అంటున్నానంటే మీకు ఆ ప్రైస్ ట్యాగ్ అనేది ఎక్కువ రిస్క్ ఉండదు. ఎందుకంటే మీరు ఆల్మోస్ట్ కంప్లీటెడ్ ప్రాజెక్ట్, మీరు రెడీ టు ఆక్యుపై అంటే మీకు ఎనీ టైమ్ యూ కెన్ గో అండ్ స్టార్ట్ లివింగ్ దేర్. బట్ అండర్ కన్స్ట్రక్షన్ ఏమవుతుందంటే స్టాగర్డ్ అవుతుంది డెలివరీ అనేది. 3 ఇయర్స్ కానీ 4 ఇయర్స్ కానీ 5 ఇయర్స్ కానీ ఉన్న ప్రాజెక్టు. సో ఇందులో చాలా ఆటంకాలు ఉన్నాయి. ఇందులో మెయిన్ ప్రాబ్లం ఏమవుతుందంటే మీకు టైం డిలే అవ్వచ్చు. టైం డిలే అయినప్పుడు మీకు ఏమవుతుంది, మీకు చాలా ఇబ్బంది అవుతుంది. ఒక్కోసారి మీరు ఈఎంఐలు డిలే అయిపోతాయి. ఈఎంఐలు అయితే ఈఎంఐలు కట్టుకోవాలి ప్రాజెక్ట్ డిలే అయినా సరే. సో ఇలాంటి సందర్భాల్లో మీరు కొద్ది జాగ్రత్తగా ఆచితూచి డెసిషన్ తీసుకోవాలి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే పేమెంట్ టైం. ఇప్పుడు ఇక్కడ మీరు చూసుకుంటే పేమెంట్ టైంలో రెడీ టు ఆక్యుపైలో నెక్స్ట్ 2-3 మంత్స్, అంటే ఇవాళ మీరు అనుకుంటే డెసిషన్ ఒక 2-3 మంత్స్లో మొత్తం పేమెంట్ ఇంక్లూడింగ్ బ్యాంక్ డిస్బర్స్మెంట్ చేసుకోవాలి. అంటే మీకు అప్ఫ్రంట్ యూ హ్యావ్ టు బీ రెడీ విత్ ది కంప్లీట్ మనీ. అదేవిధంగా మీరు అండర్ కన్స్ట్రక్షన్ చూసుకుంటే కనుక మీకు ఒక చాయిస్ ఉంటుంది. ఎందుకంటే ఒకేసారి కట్టక్కర్లేదు డబ్బులు. మీరు 4 ఇయర్స్ డెలివరీ తీసుకున్నారనుకోండి, మార్జిన్ మనీ ఒక 20% కట్టేసి బ్యాలెన్స్ 80% స్ప్లిట్ అవుతూ నెక్స్ట్ 20 ఇయర్స్ లోన్ ఏదో ఉంటుంది. సో మీరు ఫండ్స్ అనేది ఇమీడియట్గా లేకపోయినా యూ కెన్ టేక్ ఏ ఛాన్స్ అండ్ బై దట్. అలాగే మీరు అవైలబిలిటీ వైజ్ చూసుకుంటే మీకు రెడీ టు మూవ్లో ఏమవుతుందంటే చాయిస్ తక్కువ ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ అన్నీ అయిపోయి లాస్ట్ అడుగు మిగులుతుంది చివరికి. సో అక్కడ ఏమవుతుందంటే మీకు కావాల్సిన యాంపుల్ ఆఫ్ చాయిస్ ఉంటుంది. అదే మీరు అండర్ కన్స్ట్రక్షన్కి వెళ్ళారు అనుకోండి, అండర్ కన్స్ట్రక్షన్లో మీకు ప్రాజెక్ట్ ప్రకారం చూసుకుంటే అవైలబిలిటీ ఉంటుంది. ఎందుకంటే మీరు స్టార్టింగ్లోనే కొనుక్కుంటున్నారు కాబట్టి 20-30% వెళ్ళైనా ఇంకా 50-60% 70% ఉంటుంది. సో మీకు కావాల్సిన ఫేసింగ్ కానీ, మీకు కావాల్సిన ఫ్లోర్ కానీ, మీకు కావాల్సిన కార్నర్ బిట్ కానీ, అంటే వెంటిలేషన్ కానీ అన్నీ చూసుకునే అవకాశం ఉంటుంది. సో రెడీ టు ఆక్యుపైలో మేబీ అంత చాయిస్ ఉంటుంది. ఎందుకంటే చాలామంది 90% 80% బుక్ అయిపోతారు. బుక్ అయిపోయినప్పుడు మీకు ఉన్నది 5-10%లో సమ్టైమ్స్ వాస్తు ప్రకారం ఉండవు, సౌత్ ఫేసింగ్ మిగిలిపోతాయి, లేకపోతే వెస్ట్ ఫేసింగ్ మిగులుతాయి. జనరల్ ఏ ప్రాజెక్ట్ కానీ ఈస్ట్ వెస్ట్ కానీ నార్త్ సౌత్ కానీ 2 రకాలు వస్తాయి. సో ఆ విధంగా చూసుకుంటే కనుక మీకు ఒక అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ రెండూ చేస్తాం మనం. అదేవిధంగా మీరు చూసుకుంటే పొజిషన్ టైం, మీకు రెడీ టు ఆక్యుపైలో ఏంటంటే పొజిషన్ ఇమీడియట్గా మీరు యూ కెన్ ఆక్యుపై అండ్ స్టార్ట్ లివింగ్. కానీ అండర్ కన్స్ట్రక్షన్లో మీకు దెర్ ఈజ్
స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్ చాలా క్లారిటీ కావాల్సి ఉంటుంది. ఎందుకంటే అది ఎప్పుడు అవుతుంది, బిల్డర్స్ ఫండ్స్ ప్రాబ్లం రావచ్చు, మెటీరియల్ ప్రాబ్లం రావచ్చు, మెటీరియల్ స్పెసిఫికేషన్ ప్రాబ్లం రావచ్చు. ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకొని డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా ట్యాక్స్ బెనిఫిట్లో మీకు రెడీ టు ఆక్యుపై దానికి రెండింటికి ఉంటుంది. అండ్ అండర్ కన్స్ట్రక్షన్ దానికి కొద్దిగా వ్యత్యాసం ఉంటుంది. మీకు అండర్ కన్స్ట్రక్షన్ దానికి కొద్దిగా ఎక్కువ పడుతుంది. నేను చెప్పినట్టు జిఎస్టీ ఆల్రెడీ రెడీ టు ఆక్యుపై మీకు ఓసీ వచ్చేసింది అనుకోండి, జిఎస్టీ అప్లికబుల్ కాదు. జిఎస్టీ ఆల్మోస్ట్ 18-20% మీకు వేరియేషన్ అవుతుంది టోటల్ వాల్యూ. అంటే 4,000 కాస్త 5,000 అవుతుంది. సో అదొక పాయింట్ మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ట్యాక్స్ ఎగ్జంప్షన్లో కూడా మీకు ఇక్కడ ఇమీడియట్గా 80Cలోనో లేకపోతే సెక్షన్ 24లో వస్తుంది. అక్కడ అండర్ కన్స్ట్రక్షన్ ఏంటంటే మొత్తం ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యి మొత్తం అయిపోయిన తర్వాత మాత్రం మీరు ట్యాక్స్ బెనిఫిట్ చూసుకోగలుగుతారు. అదేవిధంగా ఈఎంఐస్లోకి వచ్చినప్పుడు రెడీ టు మూవ్ అనేది ఈఎంఐ ఇమీడియట్గా స్టార్ట్ అవుతుంది. ఒక ఈఎంఐ మాత్రం కడతారు. సపోజ్ మీరు ఒక 50 లక్షలు లోన్ తీసుకున్నారు అంటే 50,000 ఈఎంఐ ఉంటుంది. బట్ అండర్ కన్స్ట్రక్షన్లో ఏమవుతుందంటే మీరు ఈఎంఐ ప్లస్ రెండు కట్టాలంటే మీకు బట్టి 50,000 ఒక రెంట్ 30,000 10,000 అనుకుంటే అదొక 55,000 60,000 అంటే 50 ప్లస్ ఇంకో 30,000 80,000. సో మీ రీపేమెంట్ కెపాసిటీలో మీకు బడ్జెట్ ఉంటే పర్లేదు, ఇన్ఫ్లో బట్టి మీకు క్యాష్ ఇన్ఫ్లో చూసుకోవాల్సి వస్తుంది. అట్లానే మీరు ఈఎంఐతో పాటు ఇక్కడ మీరు కావాల్సిన స్టాంప్ డ్యూటీ కానీ, రిజిస్ట్రేషన్ కానీ, బ్రోకరేజ్ కానీ దీనికి రెడీ టు మూవ్లో ఇమీడియట్గా మీకు ఇవ్వాల్సి వస్తుంది డబ్బులు. అదేవిధంగా అక్కడ చూసుకుంటే కనుక మీకు టైం వస్తుంది. అండర్ కన్స్ట్రక్షన్ ఇమీడియట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది, ఇమీడియట్ స్టాంప్ డ్యూటీ ఉండదు, బ్రోకరేజ్ కూడా మీరు నార్మల్లీ డీల్ అయిపోయిన తర్వాత పే చేస్తారు. ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే క్వాలిటీ అండ్ డిజైన్. రెడీ టు ఆక్యుపైలో మీకు ఏమొస్తుంది, మీరు పెట్టే రేటుకి చూసుకోవచ్చు. మీరు ఫిజికల్గా జో దిక్తా హై ఓ బిక్తా హై, టాంజిబుల్ అంటే మీరు చూసుకోవచ్చు. అండర్ కన్స్ట్రక్షన్ ఇట్స్ ఇంటాంజిబుల్, యూ కెనాట్ సీ. అంటే మీకు ఏమవుతుందో మీకు తెలియదు, అదే స్పెసిఫికేషన్ ఇస్తారు. చాలా వరకు బిల్డర్స్ నేను చెప్పాను, ఫినోలెక్స్ ఆర్ ఈక్వివలెంట్ కేబుల్ ఆర్ హిందీవేర్ ఆర్ ఈక్వివలెంట్ టాయిలెటరీ ఐటమ్స్ పెట్టినాడు. ఆ హిందీవేర్ ఇవ్వచ్చు, ఈక్వలెంట్ ఇవ్వచ్చు. ఇక్కడైతే మీరు ఏమి ఇచ్చాడని మీకు క్లారిటీగా చూసుకునే అవకాశం ఉందన్నమాట. అట్లనే కొన్ని హిడెన్ ఛార్జెస్ ఉంటాయి, లేదా హిడెన్ చేంజెస్ ఉంటాయి. అంటే ఇప్పుడు మీకు రెడీ టు ఆక్యుపైలో చేంజెస్ అనేది అవకాశం లేదండి. ఎందుకంటే మీకు ఆల్రెడీ అన్నీ కట్టేశాడు, రెడీగా ఏమి ఇస్తాడో ఏం కనిపిస్తుంటాయి. అండర్ కన్స్ట్రక్షన్లో ఏమి ఇస్తాడో మీకు తెలియదు. యూ టు గో అంటే లేఅవుట్ మార్చొచ్చు, డిజైన్ మార్చొచ్చు, స్పెసిఫికేషన్ మార్చొచ్చు, కామన్ ఏరియా మార్చొచ్చు, లోడింగ్ ఏరియా మార్చొచ్చు, ఫ్లోరింగ్ మార్చొచ్చు. సో ఛాన్సెస్ ఉన్నాయి. సో అక్కడ మిటిగేటెడ్ క్యాలిక్యులేటెడ్ రిస్క్ అనేది కంపల్సరీ ఉంటుంది. అదేవిధంగా రేరా, ఇప్పుడు ఓసీ దాని ఆల్రెడీ అయిపోయిన దానికి మీకు ఇంక ప్రాబ్లం ఉండదు. కానీ అండర్ కన్స్ట్రక్షన్ దానికి కంపల్సరీ రేరా అనేది చాలా రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ యాక్ట్స్ ఇంపార్టెంట్ బాడీ. సో దాన్ని బట్టి చూసుకుంటే రేరా లేకుండా మన ప్రాజెక్ట్ కొనడం అంత ఉచితం కాదు. అట్లనే హ్యాండింగ్ ఓవర్ ప్రొసీజర్స్లో కూడా, పొజిషన్ ప్రొసీజర్స్లో కూడా కొద్దిగా ఇక్కడికి అక్కడికి తేడా. ఇక్కడ ఏంటంటే ఇమీడియట్గా అయిపోతుంది. అక్కడ సిరీస్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి. ప్రోగ్రెస్ చూడాలి, అప్డేట్ చూడాలి, పేమెంట్ రిలీజ్ చేయాలి. సో ఈ పాయింట్లన్నీ ఇప్పుడు దాదాపు ఒక 8-10 పాయింట్లు డిస్కస్ చేసాం. ఈ పాయింట్లన్నీ బట్టి చూసి మీరు ఇవాల్యుయేట్ చేసుకొని, అనలైజ్ చేసుకొని మీరు కనుక నిర్ణయం తీసుకుంటే చాలా మంచిది. మీకంతా మీకే తెలుసు మీ రిక్వైర్మెంట్, మీ బడ్జెట్ కానీ, మీ సూటబిలిటీ ఏంటి, మీ రిక్వైర్మెంట్ ఏంటి చూసుకొని అప్పుడు రెడీ టు మూవ్ తీసుకుంటే ఈ అడ్వాంటేజ్, ఈ డిసడ్వాంటేజ్. అండర్ కనెక్షన్ తీసుకుంటే అండర్ కన్స్ట్రక్షన్ ఇవి ఉన్నాయి. దీన్ని బట్టి యూ కెన్ టేక్. దీని మీద ఏమైనా మరింత డీటెయిల్స్ కావాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. డెఫినెట్లీ విల్ కాల్ యూ. థ్యాంక్ యూ.